మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 18వ వచనం నుండి చూద్దాం పిల్లలు. 33 వచ్చాడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు. ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని ఏం చేయాలట? మొదట వెతకాలి. అప్పుడు మనకు అవసరంగా ఉన్నవేవో సమస్తమును మనకి ఏం చేయబడతాయి? అనుగ్రహించబడతాయి. పిల్లలు ఈరోజు సమాజంలో దేవుని నీతి, లోకనీతి అని అంటే 2 రకాల నీతులు మనకి కనబడుతూ ఉంటాయి. మనుషుల తలంపులు వేరుగా ఉంటాయి, దేవుని ఉద్దేశాలు మాత్రం వేరుగా ఉంటాయి. ఎంత ఎంతంటే ఆయన ఉద్దేశాలకు మన ఉద్దేశాలకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా మనకి ఆయన ఆలోచనలోను మన ఆలోచనలో కనబడుతుంది. ఇక నీతి విషయానికి వచ్చి మనం ఆలోచిస్తే ప్రియులారా, మనం అనుకుంటున్న నీతి వేరు, దేవుడు అనుకుంటున్న నీతి వేరు. మనుషులు అనుకునే ఆలోచనలు వేరు, దేవుడు అనుకునే ఆలోచనలు వేరు. కనుక ఆకాశం కంటే ఉన్నతంగా ఉన్న ఆయన ఆలోచనలను మనం అందుకోవడం అనేది మానవ మాత్రుల వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఆకాశంలో ఒక నక్షత్రాన్ని తీసుకురాలేని మనం, ఇక్కడ నుంచి ఆకాశంలో ఉన్న ఏ పదార్థాలను మనం అందుకోలేని మనం అంటే ఇక్కడ నుంచి దేవుని ఆలోచనలు అందుకోవడం అనేది చాలా చాలా అసంభవమైన విషయం. కొంతమంది మాత్రం అందుకోగలరు. వాళ్ళు ఎవరయ్యా అంటే దేవుని నీతిని భూమి మీద నెరవేర్చే దేవుని పిల్లలైన వారు. వీళ్ళకి చక్రవిమానాలు అక్కర్లా, కాబట్టి ఆకాశంలోకి వెళ్ళడానికి వాళ్ళకి వాహనం వాళ్ళకి అక్కర్లేదు. కానీ పరమంగళ తండ్రికి వారు నమస్కరించి ప్రార్థించి మోకాళ్ళుని కృతజ్ఞతలు చెల్లించి ఆయన నడగలిగితే ఖచ్చితంగా ఆయన పరమందు ఉన్న మహనీయుడి ఆలోచనలను మనం అందుకోవడానికి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక దేవుడు నీతి, మానవుల నీతిని మధ్య బ్యారేజీ వేసుకుని ఆలోచిస్తున్నప్పుడు మీరు మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి అని మనుషులకు సలహా చేస్తున్నాడు. మొదట వెతకాల్సింది ఏంటంట? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికితే మనకు ఒరిగేది ఏముంది? మనకి ఏమైనా కలిసి వస్తుందా అని మనం ఇలా ఆలోచించుకుంటే పైన సందర్భాన్ని మాట్లాడుతూ మొదట మీరు నా రాజ్యాన్ని, నా నీతిని వెతికినట్లయితే మీకు అక్కరగా ఉన్నవేమో నాకు తెలుసు కనుక, మీకు అవసరమైనవేమో నాకు తెలుసు కనుక అవన్నీ మీకు ఏం చేయబడతాయి? అనుగ్రహించబడతాయి. కనుక మీరు చేయాల్సిందల్లా ఒకటే, నా రాజ్యాన్ని వెతకాలి, నా నీతిని మీరు వెతికేవారుగా ఉండాలి. ఆయన నీతి అనగానే మనకి ఏమి గుర్తొస్తుంది అన్నప్పుడు బైబిల్ గ్రంథంలో నీతికి ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే దేవుణ్ణి నమ్మడమే నీతి అంట. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అంటే నీతి అనగానే మనకి ఏమర్థం అవుతుంది? దేవుణ్ణి విశ్వసించడం, దేవుడి మీద ఆధారపడటం, దేవుడితోనే ప్రతి విషయాన్ని మనం పంచుకునే వారిలాగా ఉండటమే నీతి అని మనకు అర్థమైతే, మీరు మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి అంటే ఎవరిని వెతకాలన్నమాట? నీతిని మనం వెతికే వారుగా ఉండాలి. అదిగా ఆయన నీతి మనం వెతికేవారుగా ఉండాలి అని అన్నప్పుడు ఆయన భూమి మీద మనకి అధికమైన నీతి కావాలి. కనుక మానవ నీతిని కాస్త పక్కన పెట్టి దేవుని చిత్తవశులు ఏంటి భూమి మీద, దేవుని నీతి అంటే ఏంటని మనం మళ్ళా లేఖనాల్లోనికి వెళ్ళి ఆలోచిస్తే పిల్లరా, ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో మంచి మాట రాయిస్తున్నాడు. రైట్, 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఎవరెవరి నీతి కంటేనట? శాస్త్రుల నీతి కంటేనట, పరిసయ్యుల నీతి కంటేనట మన నీతి అధికంగా ఉండాలి.
శాస్త్రుల నీతి ఏంటి, పరిచయుల నీతి ఏంటి అని ఆలోచిస్తే ప్రియులారా, శాస్త్రులు దేవునికి అనుసంధానంగా, పరిచయులు దేవునికి దగ్గరగా ఉన్న యాజక ధర్మానికి సంబంధించిన వాటిని ఈ శాస్త్రులు, ఈ పరిచయులు వాళ్ళు దేవుని పట్ల ఇది దేవుని నీతి అని వాళ్ళకున్న స్వనీతిని ఆధారం చేసుకుని ఇది దేవుని నీతే అన్నట్టుగా ఈరోజు సమాజంలో, ఆనాటి సమాజంలో వాళ్ళు కనపరిచారు. అందుకే శాస్త్ర నీతి గొప్పదై ఉంటే మీరు ఆ నీతితో ఉండండి అని చెప్పేవాడు. పరిచయ నీతి గొప్పదై ఉంటే మీరు పరిచయంలో ఉన్నట్టు ఉంటే సరిపోద్దా అని చెప్పేవాడు. కానీ అండ్ వారి నీతి కంటే మీ నీతి ఎలా ఉండాలట? అధికముగా ఉండాలి. శాస్త్ర నీతి కంటేను, పరిచయుల నీతి కంటేను భూమి మీద ఉన్న మన నీతి ఎలా ఉండాలట? అధికముగా ఉండాలి. అలా అధికము కానీ అలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే భూమి మీద ఉన్న మనుషుల నీతిని కాస్త పక్కన పెట్టి అది మనుషులు అనుసరిస్తున్న నీతి కంటే అధికమైన నీతి ఇది క్రైస్తవునిగా, క్రీస్తుని వెంబడిస్తున్న వారిగా మనలో ఉండాలి. అది శాస్త్రంలో ఉన్న నీతి కంటే గొప్పదై ఉండాలి, పరిచయంలో ఉన్న నీతి కంటే గొప్పదై ఉండాలి. ఇంతకీ శాస్త్ర నీతి ఏంటి, పరిచయాల నీతి ఏంటో మనకు అర్థమైతే కానీ దాన్ని ఎలా అధికం చేయాలో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే శాస్త్ర నీతి కంటే పరిచయ నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలన్నప్పుడు అసలు శాస్త్ర నీతి ఏంటి, పరిచయలు పాటించే నీతి ఏంటి, వారి నీతిని బట్టి మన నీతిని ఎలా అధికపరచుకోవాలి, ఎక్కువ చేసుకోవాలి అని మనం ఆలోచిస్తే ఇదే మత్తయి సువార్త 23:13 మంచి మాట వ్రాయిస్తూ దేవుడు 23వ అధ్యాయము మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరందరూ ప్రవేశింపరు, ప్రవేశించి వారిని ప్రవేశింపనీయరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఒకరి మీ మతములో కలుపుకుంటూ మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదరు. అతను కలిసినప్పుడు అతను మీకంటే రెండంతలు నరక పాత్రునిగా చేయుదురు అని. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని చెప్పుదురు అని. వాడు దానికి ఏమని చెప్తారట? బద్ధుడని చెప్పుదురు. వీళ్ళు ఏం బోధిస్తున్నారయ్యా శాస్త్రులు, పరిచయాలు అన్నప్పుడు అని వారు బోధించకూడని విషయాలు, అక్కర్లేని విషయాలు వారికి బోధిస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. ప్రారంభం నుండి చూద్దాం. 23 ప్రారంభం, 23వ అధ్యాయం ప్రారంభం వచ్చాం. అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిచయులను మోషే పీఠ ముందు కూర్చుండేవారు కనుక వారు మీతో చెప్పిన వాటన్నిటిని అనుసరించి గైకొనండి. ఆయనను వారి క్రియల చెప్పున మీరు చేయకుడి, వారు చెప్పుదరే గాని చేయరు అన్నాడు. అని శాస్త్రులు పరిచయుల నీతి ఏంటి అని మనం ఆలోచిస్తే, కానీ శాస్త్రులు పరిచయులు మోషే పీఠ ముందు కూర్చుండేవారు, అగ్రస్థానాల్లో కూర్చుండేవారు కనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనండి. తల్లిదండ్రులు సన్మానించండి, నరహత్య చేయకండి, వ్యభిచరించకండి అంటే దొంగలించకండి, ఇలా ఏవైతే వారు ఆజ్ఞలు మోసే ధర్మశాస్త్ర గ్రంథంలో మీకు ఇచ్చారో వాటన్నిటిని మీరు ఏం చేయండి? నెరవేర్చండి. అలా వారు కూడా నెరవేరుస్తున్నారు, అది వారికి రీతిగా ఎంచబడింది. మీరు కూడా అలాగే చేయండి. మీరు కూడా అలా చేస్తే శాస్త్రులకి పరిచయాలకి తేడా ఏమి ఉండదు కనుక మీరు శాస్త్ర నీతి కంటే పరిచయ నీతి కంటే అధికమైన నీతిని మీరు కనపరచాలి. అలా అధికమైన నీతిని కనపరచాలి అన్నప్పుడు అది మనం వీళ్ళకంటే ఏదో గొప్పగా చేయాలి అని చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. శాస్త్రుల కంటే పరిచయుల కంటే మనం ఏదో గొప్పగా చేయాలి అన్న ఇంటెన్షన్తో దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. చూడండి,
అది ఆయన అంటున్నాడు, మోషే ధర్మశాస్త్రం అంటూ పీఠముల మీద కూర్చుండి వారు కనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి చేయకూడండి, ఆయనను వారి క్రియల చెప్పున మీరు చేయకండి. వారు మీతో చెప్పిన వాటన్నిటిని అనుసరించి నడవండి, అవి ధర్మశాస్త్ర సంబంధమైనవి కనుక అనుసరించి నడవండి. అండ్ వాళ్ళ క్రియలు ఉన్నాయే, ఆ క్రియలు చెప్పున మీరు వాటిని అనుసరించి నడవకండి. ధర్మశాస్త్రం నీతినైతే నెరవేర్చండి, కానీ వారి క్రియలు మాత్రం మీరు ఏం చేయకండి, అనుసరించకండి. ఎందుకంటే ధర్మశాస్త్రంలో వారు ఇలా చేయమని వారు చెబుతారు, కానీ వీళ్ళు ఆపాదించుకోరు. కానీ వాళ్ళు మీరు నీతిగా ఉన్నారని చెప్తారు, కానీ వీళ్ళు నీతిగా ఉన్నారు. వాళ్ళు వడ్డీ కప్పియకూడదని చెప్తారు, కానీ వీళ్ళు వడ్డీ కప్పియకుండా ఉన్నారు. వాళ్ళు దొంగలించకూడదని చెబుతారు, కానీ వీళ్ళు దొంగలించుకోకుండా ఉన్నారు. నీతి మాత్రమే చెప్పి విడిచిపెడతారు. అనుసరణ అనేది శాస్త్రంలో పరిచయంలో మనకి ఎక్కడ కనపడదు. అందుకే పట్టాలనే బాధ చేస్తున్నప్పుడు అని తల్లిదండ్రులకు చెందాల్సింది దైవార్పితం అని చెప్పండి అని మానవ సిద్ధాంతాలను వారు తీసుకొచ్చి దైవార్పితం అని చెప్పిన అది దేవుడికి వెళ్తుంది కనుక తల్లిదండ్రులు సన్మానించినట్టే ఆయన కొత్త బాధ తీసుకొచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నాడు, వీళ్ళు చేసే నీతిమాలిన క్రియలు కాబట్టి మీరు వెళ్ళకండి. వీళ్ళు నీతిని అనుసరిస్తున్నామని చెబుతూ అని నీతిమాలిన క్రియలు అనుసరించేవారు వీళ్ళు. కనుక శాస్త్రుల నీతి ఏటయా మనం ఆలోచిస్తే వాళ్ళు చెబుతారే కానీ ఏం చేయరట, చేయరట. వాళ్ళు బోధిస్తారే కానీ దాని ప్రకారంగా ఏం చేయాలట, నడుస్తారట. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా చాలా మంది బాధకులు కోకొల్లలుగా ఉన్నారు. అండ్ గుట్టలుగా ఈరోజు బాధకులు ఉన్నారు. మరి అందరూ ఆత్మార్పణ కలిగిన వారైనా, అందరూ దైవావేశం కలిగిన వారైనా, అందరూ దేవుడికి ఉపయోగపడే తత్వం కలిగిన వారైనా అందరూ బోధిస్తున్నారు, కానీ వారి కుటుంబాల్లో వారిలో ఆ బాధల అనుసరణ ఆ క్రియా ఫలితంగా ఎవరికైనా కనపరచగలుగుతున్నారా అని మీరు కూడా ఆలోచించాలి. ఏదో గుడ్డివాడికి తాగుతుంటాడు, గుడ్డివాడి వెనకాల వెళ్ళిపోక అసలు వాడు చూపిస్తున్న త్రావ సరైనదో కాదు అని మనల్ని మనం బ్యారేజీ వేసుకోవాలి. బ్యారేజీ వేసుకున్నప్పుడు వారిని వెంబడించాలి. ఆయన గొర్రెలైతే ఆయన స్వరాన్ని వింటాయి. ఆయన దొడ్డేవి కానీ వేరే గొర్రెలు కూడా ఆయనకి ఉన్నాయి. కనుక మనం ఆయన గొర్రెలుగా ఆయన స్వరం పెట్టినప్పుడు అమ్మో ఇది దైవ స్వరం అని గ్రహించగలిగే ఆ సామర్థ్యం ఎవరిలో ఉండాలంటే మనలోనికి తెచ్చుకోవాలి. అందుకే వారు అవి మోసే అగ్రపీఠాల్లో విందులు కావాలి వాళ్ళకి, అండ్ మోసే ఆ పీఠమందున్న అధికారం కావాలి వాళ్ళకి. ఆ దేవాలయం మీద వస్తున్న బంగారం మీద వారికి మనసు ఉంది, అండ్ దేవాలయం మీద వస్తున్న అర్పణల మీద మనసు ఉంది, కానీ వారి క్రియల మీద మనసు లేకపోవడాన్ని బట్టి దేవుడు వారిని గద్దిస్తూ ఇదిగో బంగారం తోడని దేవాలయం తోడని ఒట్టు పెట్టుకోవడంలో ఏమీ లేదు, కానీ లోపల ఉన్న బంగారం గురించి మీరు ఆలోచిస్తున్నారు, కానీ బలిగుల గురించి మీరు ఆలోచిస్తున్నారు, కానీ లోపల ఉన్న బలిపీఠాన్ని గురించి మీరు ఆలోచించడం లేదని ఆ 23వ అధ్యాయం అంతా దాని గురించి చెప్తున్న సందర్భం అనేది. కనుక మీరు శాస్త్రరీతి కంటే మీరు బలిపీఠంలో ఉన్న అర్పణలు అర్పిస్తున్న అర్పణల మీద కానీ పైన ఇచ్చిన బంగారము మీద కానీ మీ దృష్టిని నిలపక శాస్త్రరీతి కంటే మీ నీతి ఎలా ఉండాలి, అధికంగా ఉండాలి. వాళ్ళు బంగారాన్ని అర్పణల మీద వారు దృష్టి పెట్టారు, మీ నీతి అధికంగా ఉండాలి. అంటే వాడు కేజీ మీద పెడితే మనం 2 కేజీలు తీసుకోమని కాదు. అండ్ వాడు అర్పణ మీద దృష్టి పెడితే మనం బలిపీఠం మీద దృష్టి పెట్టాలి. వాడు బంగారం మీద దృష్టి పెడితే మనం దేవాలయం మీద దృష్టి. ఇది నీతి అధికం చేయడం అంటే ఇది. అండ్ వాడు దొందుకు దొందే అంటే వాడికి చెప్పినా అదే, వీడికి చెప్పినా అదే జరిగింది తప్ప ఫైనల్గా మేలు జరిగేదేమి ఉండదు. జోగి రాసుకుంటే ఎవరు రావద్దు, ఆఖరి 3 రావద్దు తప్ప ఉపయోగం ఏమి ఉండదు. కనుక మనం ఆశ్రయించాల్సిన మహనీయుని ఆశ్రయించేయాలి. కానీ మనకేమన్నా కష్టం ఉన్నా, శ్రమ ఉన్నా, హింస ఉన్నా, బాధ ఉన్నా సమస్త భారాన్ని ఎవరు వేసేయాలి, దేవుడి మీద వేసేయాలి. మనం విశ్రాంతి తీసుకునే వారు కూడా ఉండాలి. దేవుడు తన కార్యాలను చేయక మానవుడు మన ఊరికే నిలిచిండి ఆయన చేసే అద్భుత కార్యాలను చూసేవారుగా ఉండాలి. ఆ విశ్వాసాన్ని మనలోనికి తెచ్చుకోగలిగితే ప్రియులారా, అబ్బో మన విశ్వాసాన్ని ఎవరు కదిలించినటువంటి భూమి మీద
అంత బలమైన విశ్వాసాన్ని మనం చెప్పబట్టాలి. అందుకే మనం శాస్త్ర నీతి కంటే పరిశీలన నీతి కంటే మన నీతి ఎలా ఉండాలంటే అధికముగా ఉండాలి. 23వ వచనంలో కూడా శాస్త్ర నీతి గురించి మాట్లాడుతూ, అయ్యో వ్యాసుదారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయము, కనికరము, విశ్వాసములను విడిచిపెట్టితిరి. ధర్మశాస్త్రంలో నీతిని నెరవేరుస్తున్నామని చెప్పుకుంటూ ధర్మశాస్త్రం అతి ప్రధానమైన నీతి న్యాయాన్ని కనపరచడం, అతి ప్రధానమైన నీతి ధర్మాన్ని కనపరచడం, అతి ప్రధానమైన నీతి కనికరాన్ని చూపించడం, విశ్వాసాన్ని విడిచిపెట్టకపోవడం, వీటి గురించి చెప్పకుండా అంటే జీలకర్రలో 10వ భాగం, పుదీనాలో 10వ భాగం, ఇంకా సోపులోను 10వ భాగాన్ని తీసుకొచ్చి చెల్లించి అని ఇక్కడ వరకే చెబుతున్నారు. ఇంకా కంటిన్యూషన్ ప్రాసెస్ ఉంది. చెల్లించాలి, అర్పణ అర్పించాలి. అర్పణ అర్పించడమే కాక అర్పణతో పాటుగా న్యాయం మీద నిలబెట్టాలి, విశ్వాసం మీద నిలబెట్టాలి, కనికరం మీద వారిని ఏం చేయాలి, నిలబెట్టాలి. 10వ భాగాన్ని చెల్లించేస్తూ ఇదిగో మేము దేవుని నీతిని పాటిస్తున్నామని చెప్పుకుంటున్న ఆ దౌర్భాగ్యుల గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వీడు ఎక్కడో కళ వేసుకొస్తాడు, దశభాగమే చేస్తాడు, నేను దేవుడికి అర్పణ చేసిన ఆలోచనలో ఉన్నాడు తప్ప వీడు మనసు ఎక్కడ మార్చుకున్నాడు. మరి అందుకే దశమ భాగం అర్పించడం కంటే అని శతభాగాలు అర్పించడం కంటే మానవ హృదయాన్ని దేవుడికి అర్పించాలన్నదా ఇంటెన్షన్. మీరు వాటిని అర్పించండి అని కామ పెట్టేటువంటి అక్కడ వదిలినాలను తోపులను జీలకర్రలో 10వ వంతు చెల్లించి అంటే మానక చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను విడిచిపెట్టేస్తున్నారు. వాటిని చెల్లించండి. వాటితో పాటు ప్రధానమైన విషయాలు ఉన్నాయి. అవేంటంటే న్యాయము, కనికరము, విశ్వాసమును విడిచిపెట్టారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను. అవి అర్పించండి, మీరు ఇవి చేయాల్సిన నీతి కార్యాన్ని మీరు చేయండి అని వారిని హెచ్చరిస్తున్న సందర్భం 25లో. అయ్యో వ్యాసుదారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు గిన్నె పెండమును వెలుపడ శుద్ధి చేయుదురు గాని అవి లోపల తోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నది. మీరు లోపల శుద్ధి చేస్తున్నారు పాత్రల్ని, పైన శుద్ధి చేస్తున్నారు, వెలుపడ శుద్ధి చేస్తున్నారు, గిన్నె పైన శుద్ధి చేస్తున్నారు. మీకు అంతరంగంలో ఉన్న అంతరంగిక స్వభావాన్ని లోపల మీరు ఏం చేయండి, శుభ్రం చేయండి. మనిషి నుండి బయలు వెళ్ళినది ఏది కూడా బయట నుంచి లోపల వెళ్ళేది కూడా మనిషిని ఏది అభ్యంతరం చేయదు. కానీ లోపల నుంచి బయటకు వచ్చేది మనిషిని ఏం చేస్తుందట, అపవిత్రము చేస్తుంది. అంటే తోమాల్సింది బయట శరీరాన్ని కాదు, లోపల అంతర్గత అవయవాల్లో ఉన్న ఆత్మను పరిశీలన చేయాలి. దాన్ని ఏమన్నామంటే మారు మనస్సు అన్నాడు. ఇది ఎలా జరగాలంటే నీటి ద్వారాను ఆత్మమూలము కానీ జన్మించాలి. బాప్తిసం అనే కార్యక్రమం జరగాలి. మనలో ఉన్న తోపు అని సమస్త కల్మషాన్ని ఈ బాప్తిసం అనే ఈ కార్యక్రమం ద్వారా దాన్ని కడగాలి. కడిగిన తరువాతే పాత్రలో ఉన్న ఆ చెడు వాసనంతా బయటకు పోయి నిర్మలమైన పాత్రగా అది మలచబడుతుందని గమనించాలి. అందుకే ఆయన అంటున్నాడు, మీరు పళ్ళెం వెలుపడ శుద్ధి చేస్తారు కానీ మీరు శుద్ధి చేయాల్సింది వెలుపడ కాదు నాయన, లోపల శుద్ధి చేయాలి. లోపల శుద్ధి చేయాలి. లోపల ఏమున్నాయి, లోపల ఏమున్నాయని శుద్ధి చేయాలి అని భయంకరమైన శరీర కోరికలు, శరీరాశలు, దేవునికి దూరం చేసే లోకనీతంతా మన శరీరంలో మూడు కట్టుకుని ఉంది. ఇది దేవుడికి దూరం చేస్తుంది తప్ప దేవుడిని మనం దగ్గర చేసి ఏ నీతి మన శరీరంలో లేదు. అందుకే అంటాడు, ప్రభా నాలో మంచిదే దియు నివసింపదని నేను తెలుసుకున్నాను అన్నాడు పౌలు గారు. నాలో మంచిదేది లేదు, పాపంలో నేను ప్రధాన పాపిని అంటే నాలో కడగవలసింది, నేను శుద్ధీకరించుకోవాల్సింది, నేను మార్చుకోవాల్సింది చాలా ఉందయ్యా అన్నాడు. ఇది శాస్త్రుల దగ్గర లేని నీతి. వారు పైకి ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు కానీ వారు మానరు. పైకి ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు కానీ వారు శుద్ధీకరించారు. పైకి ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు కానీ వారు లోపలంతా కల్మషముతో నిండి ఉన్న మనస్సులు. ఈ నీతి నీకు అధికము కావాలి. వారిలో లేని నీతి ఏంటంటే
ఏంటయ్యా అంటే ఇది ఇగో ఈ నీతిని మీరు అధిగమం చేసుకుంటే శాస్త్ర నీతి కంటే పరిచయ నీతి కంటే మీ నీతి ఏమవుతుంది, అధికమవుతుంది. ఈ నీతి ఎవరిలో లేదంటే శాస్త్రంలోనూ పరిచయంలోనూ మనకి ఎక్కడ కనబడదు. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుని నీతి అంటే ఎలా ఉంటుందో ఆయన ప్రస్తావిస్తూ లోకాసువార్త 18వ అధ్యాయము 14వ వచనం చూడండి పిల్లలు. లోకాసువార్త 18వ అధ్యాయము 14వ వచనం. అతని కంటే ఇతడు నీతివంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాము. అతని కంటే ఇతడు నీతివంతుడిగా తీర్చబడ్డాడంట. ఎవరతడు ఎవరితడంటే 11వ వచనం నుండి చూద్దాం. 11వ వచనం. పరిచయుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలెనైనను ఈ సంకటి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. వారములకు 2 మార్లు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండేది. ఇది ఒక పరిసయ్యుడి నీతి. అంటే ధర్మశాస్త్రపు క్రియలు చేస్తే సరిపోతుంది, మనలో వాటిని పరిపూర్ణంగా దేవుడికి కనపరచాలి అన్న విధానం ఆయన దగ్గర మనకి ఎక్కడ కనబడదు. ఆయనలో లేని నీతి మనలోనికి రావాలి. అప్పుడు శాస్త్రి పరిసయ్యుడి నీతి కంటే మన నీతి ఏమవుతుంది, అధికమవుతుంది. అందుకే దాన్ని అధికం చేయండి అన్నాడు. అందుకే దాని గురించి ప్రస్తావిస్తూ దేవాలయం చోరుల వలెనైనను అన్యాయస్తుల వలెనైనను వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనైనను ఈ సంకటి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. వారానికి 2 మార్లు ఉపవాసం చేయొచ్చు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుతున్నాను. సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నాడు కానీ ఉపవాసం ఉంటున్నాడు కానీ తన శరీరాన్ని మనసులు దేవునికి అర్పణ చేయనట్టుగా మనకి ఇక్కడ తేటతెల్లగా కనబడిపోతుంది. కానీ మరొక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఆయనే సుంకరి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయితే సుంకరి దూరముగా నిల్చుంది ఆకాశం వైపు కన్నులెత్తుటకైను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించి మరి పలికెను. అతని కంటే ఇతడు నీతివంతుడిగా తీర్చబడ్డాడు. ఇదిగో ఆయనలో లేని నీతి, పరిచయంలో లేని నీతి సుంకరిలో మనకి ఎలా పట్టొచ్చినట్టు కనబడుతుంది. చూడండి ప్రియులారా, ఈ నీతి ఎవరిలో లేదు, పరిచయంలో మనకి ఎక్కడ కనపడదు. ఆయన ఆకాశం వైపు కళ్ళెత్తట ప్రభా ఇదిగో ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు దేవా నేను పాపినే నన్ను మార్చు అన్న ఆ ఇంటెన్షన్ ఎవరి దగ్గర కనబడుతుంది? నాకు మారు మనసు కలిగించు, నాలో ఉన్న పాపాన్ని తీసే ఇంటెన్షన్ నాకు సుంకర్లో కనబడుతుంది. నాకు పరిచయంలో ఏం కనబడుతుందంటే నేను 10వ వంతు చెల్లిస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, చోరుని కాదు, అన్యాయస్తుని కాదు, దొంగని కాదు, నాకు కాకపోతే అవపిస్తూ పరలోకం అనుకుంటున్నాడు. మార్చండి, మార్చుకోవాల్సింది మార్చుకోక నాకు పరలోకం నాకు కాకపోతే ఎవరికి ఇష్టం? ఎందుకంటే 10వ వంతు తోపు జీలకర్ర కానీ పుదీనాలో 10వ భాగాన్ని నేను చెల్లిస్తాను, 10వ భాగం వేస్తున్నాను నీకు, నాకు ఇవ్వ పరలోకం. దాని ప్రకారం ఇవ్వనుకో. చోరుని కాదు, దొంగలించకూడదు, దొంగలించటంలా, అన్యాయస్తుని కాదు, నేను అన్యాయం చేయట్లా, వ్యభిచారిని కాదు, నేను వ్యభిచారించట్లా, సుంకర్ల వల్ల నేను పాపిని కాదు అని ఈడే డిక్లేర్ చేసుకుంటున్నాడు. అసలు పాపి కాదని డిక్లేర్ చేయాల్సింది ఎవరు? పరలోకమందులో తండ్రి డిక్లేర్ చేయాలి. వీడే డిక్లేర్ చేసుకుని నాలో నేను ఈ నీతి క్రియలను అనుసరిస్తున్నాను కనుక నాలో ఏ పాపము లేదు అన్న ఆలోచనలోనే ఉన్నాడు తప్ప నేను పాపిని ఎక్కడ ఒప్పుకోవట్లేదు. కానీ సుంకర అలా కరెక్టల్లా అవి అర్పిస్తూనే ప్రభా నేను ఆకాశ వైపు కడతానికైనా నేను పాత్రుడిని తాను పాపిలైన నన్ను క్షమించు అని మారు మనసుకు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. పరిసయ్యుడి నీతి కంటే సుంకర నీతి చాలా గొప్పది. వీళ్ళిద్దరి నీతి కంటే మన నీతి మరింత గొప్పది కావాలి. అప్పుడు మనం ఎలా చేయాలి ప్రార్థన? గట్టిగా ఏదో రకంగా చేసుకోండి వీరా. మరి అలా ఏంటో కొడుతున్నారు.
సుంకర వాళ్ళే ప్రార్థన చేయాలి. ఇంకా ప్రార్థన చేసి వదిలేయాలా, మన బ్రతుకు మార్చుకోవాలా? అది కదా మెయిన్ టెన్షన్. ప్రార్థన ఎవరైనా చేసేది అమ్మగారి చెప్తే ఈజీగా చేసేస్తారు. ప్రార్థన అనుకోవచ్చు. ప్రార్థన చేయడం ప్రాముఖ్యం కాదు, ప్రార్థించిన దానిని ఆచరణలో పెట్టడం, విన్న దానిని ఆచరణలో పెట్టడం చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి. అదే అడుగుతున్నాడు ఆయన. ప్రభా నన్ను మార్చు ప్రభా అని ఫస్ట్ ప్రైమరీ థింగ్ అది. అని మార్చడానికి మనం కూడా దేవునికి సపోర్ట్ ఇవ్వాలి. నన్ను పాపం చేస్తా మార్చే ప్రభా, ఒక అరబెట్టి సిగరెట్ ఎక్స్ట్రా తెచ్చుకుని ప్రభా నేను సిగరెట్లు కాల్చిన ప్రభా ఏదో నాకు చెయ్యంటే కుదురుతుంది. అలా ఎట్టేసుకోవడం కాల్తలు నిండేసి నీలో ఉంది. మరి యాక్చువల్గా కాదది. పైకేమో ఏదో రకంగా మార్పించి దేవుడు మారిపెడతలేదని అంటారు. ఇది మానేది కదా, దేవుడు ఎందుకు మారిపెడతాడు? నువ్వు మానేసి దేవుడు మార్పించేసి ఆయన గురించి చెప్తే నువ్వు మానేయాలి. అంతేగాని ఎక్స్ట్రాగా కేజీ తెచ్చుకుని ఆపరేట్టుకున్న తర్వాత పొగాకు ప్రభా ఏదో రకంగా మార్పించి అంటే ఎలా ఉంటుంది? మనం మానేయాలి. కనుక అది చేయాల్సిన బాధ్యత ఎవరిది? మంది. ప్రభా నేను అత్యంగా అమెరికా వెళ్ళాలనుకుంటాను, ఇక్కడ నుంచి ప్రార్థన చేయడం వెళ్ళిపోతాను. మరి ఏం చేయాలి? వీసా బుక్ చేసుకోవాలి, పాస్పోర్ట్ తయారు చేసుకోవాలి, ట్రైన్ దగ్గరికి మనమే వెళ్ళాలి, దేవుడు ఎత్తుకెళ్ళడు వెళ్ళాలి, అందులో ఎక్కాలి. అది ల్యాండ్ అయితే మనం దిగాలి. మనకు దేవుడు చూపించలేమో రెడీగా అనుకుంటారేమో, అక్కడ కూడా మనమే దిగాలి. మళ్ళీ పాస్పోర్ట్ ఇమిగ్రేషన్ ఉంటాయి కదా, అది చేయించుకోవాలి. అది చేయించుకుని వీడు ఉగ్రవాది కాదు, వీడు తీవ్రవాది కాదు, వీడు దొంగ కాదు, అది వీడు టెర్రరిస్ట్ కాదు, మన ముద్ర స్టాంపు అసిస్టెంట్ స్టాంపు ఓకే రైట్ ఫాలో చేస్తారు. అంతేగాని ఇక్కడ గురించి అమెరికా వెళ్ళిపోవాలంటే ఎలా వెళ్ళిపోతావు? నేను దేవుడు గారు బాగా చేసింది, నేను అమెరికా వెళ్ళాలని పని అవుతుంది. కానీ ఏం అడగాలో కూడా తెలియాలి. అందుకే శాస్త్ర నీతి కంటే పరిశీలన నీతి కంటే మన నీతి ఎలా ఉండాలి? అధికముగా ఉండాలి. ఇంకా మంచి సందర్భం చూద్దాం. ఇదే లోకస్ వార్త 21వ అధ్యాయం ముగించుకుందాం. ఎందుకంటే వాళ్ళ లెక్కలు చాలా ఉన్నాయి. మా ఇదే లోకస్ వార్త 21వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చూద్దాం. కానుక పెట్టెలో కానుకలు వేయించున్నా ధనవంతులను ఆయన పాలించును. ఒక పేద విధవరాలు 2 కాసులు అందులో వేయించుండగా చూచి ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తమ లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. ఎలాగట? కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నాడట యేసుక్రీస్తు వారు. ధనవంతులు అందరినీ చూస్తున్నాడట. ఎవరు లక్ష్య చేస్తారా, ఎవరు కొట్టేసేస్తారని కాదు, అర్పించే వాడి హృదయం ఎలా ఉందా. మనమైతే వేసేసి రైగర్ 10,000 ఏడు కుర్చీ వేసి బరిగట్టు కూడా కిందేసి 100 రూపాయలు ఉన్నారు. మన కాకిగిరిలోనే 10,000 వేసేటటువంటి కాదు, తొందరగా ఉంటాడు. నేను 10,000 వేసాడు కనుక రైట్. ఈ మధ్య ఫోటోలు కూడా 10,000 అడుగుతున్నారట. మనకి ఎవరు ఇవ్వలేదండి, ఎవరు ఇచ్చాడు అనుకున్నారు. అది ఎవరు ఇవ్వాలనుకుంటే వచ్చి దిగితే 10,000 ఇస్తే కాదను, నీకు అంత సత్తా ఉన్నప్పుడు అనేది కాదంట. రైట్. అని 21వ వచనం కానుకలు పెట్టి తమ కానుకలు వేయించిన ధనవంతులను ఆయన ఏం చేసాడట? బాగా చూసాడట. అంటే బాగా చూడటం అంటే తేటగా దేహం మీద వస్తున్నాడు. వాడికి అర్థమైపోతుంది ఇది ఎలా చూస్తున్నాడు ఏంటి. అర్థమైంది కదా? ఏసీలతో అలా చూస్తుంటే అయ్యి బాబు ఈయనేంటి ఎలా చూస్తున్నాడు. కామ్గా ఏసీలు కూడా ఏమో ఇది ఎక్కడి నుంచి ఎట్టుకొచ్చాడు, ఏ పొట్టలో దగ్గరకు వచ్చాడు, ఎవరో తెలుసు అక్కడ. నాకు అలా చూస్తుంటే ఇది ఎన్నో ఆలోచనలు మధ్యలో కొట్టేస్తా ఉండవా, మనకు అలా పట్టకూడదు. అది శాస్త్ర నీతి కంటే పరిశీలన నీతి కంటే మన నీతి అధికం అవడం. అంటే నీ సంపాదన నీతిదై ఉండాలి, అంటే నీ కష్టాతీతం నీతిదై ఉండాలి, నీ నడవడిక నీతిదై ఉండాలి, నీ ఆలోచన నీతి ఉండాలి. అప్పుడు దేవుడు ఎంత పాత్ర చేసినా మనం ఎలా లెక్క చేస్తామా? దేవుడు కూడా మన ఆ స్టాటస్ మన దగ్గర ఉందా? అది లేదు కనుక నేను సుఖారి పైకి అతడు ఆయన చేసిన పాపాలు సుఖారికి బాగా తెలిసి పశ్చాత్తాపడుతున్నాడు. కానుకల దగ్గరికి వెళ్ళి వేసేస్తుంటే
అండ్ అందరూ ధనవంతులు కదా మరి, ఫోన్పేలు ఇప్పుడైతే ఫోన్పే ఒక సందర్భాలు అన్నీ ఫోన్పేలే. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అమెరికా, లండన్, జపాన్ ఇవన్నీ ఏంటి సందర్భిట్లు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనమాట. అక్కడ గూగుల్ పే ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది, అండ్ ట్రాన్స్ఫర్ చేసేయడం ₹1,00,000 ట్రాన్స్ఫర్. కుడి చేతితో పెట్టినది ఆడ చేతికి తెలియకూడదని వచ్చినాయి ఎక్కువ మరి ఎవరికి తెలియదు అన్నారా? అది కూడా ట్రాన్సాక్షన్ కూడా చేయాలంటే ఏముండాలి? చేతిలో ఉండాలి. ఏంటి అదనమాటండి, చేతిలో లేకపోతే మొండేదేవి పట్టలేడు కనుక అది కూడా ఆ కానుక రూపంలోకి పోతాయి. కానీ పదార్థాలు తీసేవాళ్ళు ఉంటుంది. ఈ వేదన ఆమె గురించి మాట్లాడుతుంటున్నాడు. అందరికంటే ఎక్కువ వేసాను. ఎన్ని పైసలు వేసింది? 2 వేసింది. అది వేపడ రేపు నుంచి 2 పైసలు వేస్తామంటే అని ఏం చేసినా పర్వాలేదు, నష్టం లేదు. ఎందుకు ఇప్పుడు లేవే ఆడుకోవాలి అని రేపు నుంచి 2 పైసలు వేసేస్తామన్నా వచ్చే నష్టమేమి లేదు. అర్పించే కానుకను ఆయన పట్టించుకోడు, అర్పిస్తున్న హృదయాన్ని మాత్రమే ఆయన చూస్తాడు. నువ్వు ఎట్టి కొలత కొలుతువు, నీకు అట్టి కొలతే కొలవబడుతుంది. అని మనం ₹100 రాసినటువంటి ₹100 వేసినా ₹1 ఎక్స్ట్రా. 25 రాసినప్పుడు 25 వేస్తాం, పోయిందేముంది? నువ్వు ఎట్టి కొలత కొలిచావు, నీకు కూడా అట్టి కొలతే కొలవబడుతుంది. ఏ పంట విత్తావు అదే పంట కోస్తావు. జామకాయలతో తోట వేసి అది మామిడి చెట్లు ఎలా తెంపము, మామిడికాయలు ఎలా తెంపము, ఏ పంట వేస్తే ఆ పంటను ఎలా కోస్తామో మనం కూడా ఏది విత్తుతామో దాన్నే కోస్తాము. కొంచెంగా విత్తువాడు కొంచెంగా వస్తాడట, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధికరమైన పంట కోస్తాడు. అలాగే మిమ్మల్ని ఏమని నేను అడగట్లేదు, కానీ ఆ ఇంటెన్షన్ ఏంటో మీకు చెబుతున్నాను. ఈ మాట తన 2 పైసలు వేసిందట. ఈ 2 కాసులు వేస్తే ఆయన అంటున్నాడు వాళ్ళందరూ తమకు కలిగిన సమృద్ధిలో కానుకలు వేసింది, కానీ ఈమె తమ లేమిలో తనకు కలిగిన జీవనం అంతా వేసిస్తుందట. ఇక రేపటి దినాన్ని గురించిన ఆలోచన కానీ చింత కానీ ఆమెకి లేదు. రేపేం తినాలి, రేపేం తాగాలి అని, రేపేం ధరించుకోవాలి అని మీ వస్త్రముల గురించి చేయను, మీ శరీరముల గురించి అయినా మీరు ఏం చేయకండి, చింతించగల. అన్యజనులు వాటి గురించి చింతిస్తారు. నువ్వు క్రీస్తుని నమ్మిన వాడు, నీకు వాటికి చాలా ఉండొద్దా మరి? అందుకే మీరు వాటి గురించి చింతించకండి. ఈయన తనకు కలిగిన లేమిలో సమస్తమును వేసేసింది, ఉన్న దానిలో సమస్తము వేసేసిందట. తెల్లారికి ఆమెకంటూ ఏమీ లేదా. దేవుడికి అర్పించే వాటిలో ఇలాంటి అమూల్యమైన అర్పణ అని ఆయనను స్వీకరిస్తాడు. ఆయనకు ఉన్నదంతా దేవుడికి ఇచ్చారన్న ఆలోచనని గ్రహిస్తున్నాడు ఆయన. ఆయన ఉన్నదంతా నీ దగ్గర ఆయన తీసుకుని రోడ్డే చేయాలన్న ఆలోచన ఆయన ఏమీ లేదు. ఆయన కూడా తెలుసు నీకు అవసరాలు ఉంటాయి, పిల్లలు పెళ్లి చేయాలి, నీ కుటుంబం పోషింపబడాలి, ఎదరు నీ కుటుంబాన్ని అంతా సంరక్షించుకోవాలి. అక్కడ కూడా నేను ఉంచుకొని నీ సంపాదన కష్టార్జితంలో దేవుడికి కొంత భాగాన్ని వేయమన్నాడు. ఇది కూడా ఆయన ఏదో తిన్నామని కాల్సిన నీకు సమృద్ధి కలగజేయడానికే వేస్తున్నప్పుడు ఇక్కడ బియ్యం ఆయన ముద్దగా ఆయన దైవజనుడు వండుకుని తినాలి. తింటే ఏంటి, నీ కుటుంబంలోకి ఆశీర్వాదం రావాలి. అమ్మో ఇది నేను తినకపోతే నా పిల్లలు వచ్చి ఆశీర్వాదాలు పోతాయని ఇంటెన్షన్గానే దైవజనుడు తినాలి. అందుకే మనం అర్పణ దేవునికి అర్పించాలి. ఆయన అర్పించే మనసును చూస్తాడు. జీవనం అంతా చేసేదాడు. ఇక ఆమె ఉండటానికి కానీ, కట్టుకోవడానికి కానీ, తినడానికి కానీ తర్వాత ఆమెకేమీ లేవు. జీవనం అంతా వేసేసిందట. అంటే దేవాలయంలోకి వెళ్ళి శాస్త్రుల పరిచయం 10వ భాగాన్ని చెల్లిస్తున్నారు. ఈమె 10వ భాగం ఏమి చెల్లించలేదు. ఎవరిని గొప్పది? 10 ఎక్కువ, 32 బస్సులు ఎక్కువ. ఇది ఎక్కువ, ఇది ఎక్కువ, ఇది కూడా తెలియదా? చిన్న లెక్క. 10 రూపాయలు ఎక్కువ, 2 రూపాయలు ఎక్కువ, 10 ఎక్కువ. మరి 2 ఎక్కువ అన్నాడు ఏంటి? అదే శాస్త్ర నీతి కంటే, పరిశోధన నీతి కంటే మీ నీతి అలా ఉండాలి అని చెప్పడానికి. అండ్ మన నీతి అలా అధికంగా ఉండాలి. ఈమె జీవనం అంతా వేసేసింది, కష్టార్జితం అంతా
వేసేసిందట. ఇక మన విషయానికి వస్తే క్రైస్తవుడిగా మనకు ఉండాల్సిన నీతి ఏంటంటారా? అండ్ శాస్త్రులు 10వ భాగాన్ని చెల్లిస్తున్నారు. ఈమె జీవనం అంతా ఇవే చేసింది. సొంత పశ్చాత్తాపంతో ఉన్నాడు. ఇవన్నీ కలగలిపితేనే క్రైస్తవుడు. అదే క్రైస్తవుడు నీతి. మన నీతి ఏమన్నాడు తెలుసా పిల్లరా? యేసుక్రీస్తు వారి నీతి ఏంటో తెలుసా? సమస్త మానవాళి కొరకు సజీవ యాగంగా తన శరీరాన్నే అర్పణ చేశాడు. సజీవ యాగంగా తన శరీరాన్ని ఏం చేశాడు? ఆయన అర్పణ చేశాడు. 10వ భాగం కానీ 2 కాల్సులు కానీ అండ్ ఆ తర్వాత మనం చదువుకున్న పుదీనా, బంగారము అని దేవాలయంలోకి వెళ్ళి పెట్టి కానీ అర్పణలు కానీ ఆయన ఎక్కడ స్వీకరించినట్టుగా అర్పించినట్టుగా మనకు కనబడదు. ఒకే ఒక అర్పణ సజీవ యాగంగా తన శరీరాన్ని అంతా చేశాడు, దేవునికి అర్పించేశాడు. అదే నీతి. దేవుడు మనకిచ్చిన ఈ శరీరంతో అని ఈ శరీరం బాగుంటేనే కదా మనం కష్టపడిన దాంట్లో 10వ భాగాన్ని తీయగలం. ఈ శరీరం బలం ఉంటేనే, ఈ శరీరంలో అవయవాలు సక్రమంగా ఉంటేనే మనం కష్టపడగలం, ధనాన్ని సంపాదించగలం, అందులో 10వ భాగాన్ని తీయగలం. అంటే అలా 10వ భాగాన్ని సంపాదించగలిగే శరీరం గొప్పదా, 10వ భాగం గొప్పదా? మీరు ఆలోచించండి. అలా 10వ భాగాన్ని సంపాదించి శరీరం గొప్పదా, 10వ భాగం గొప్పదంటే శరీరమే గొప్పది. 10వ భాగం వేస్తే ఆయన అవమానం, శరీరాన్ని అర్పణ చేస్తే జీవనం అంతా వేసేయడమే కదా. అందుకే జీవనం అంతా వేసేసింది అంటున్నాడు. జీవనం అంతా వేసేసి 2 కాసులు అండ్ తనకున్న 2 కాసుల్లో అండ్ అర్పణ అంత శరీరంతో కష్టపడే అర్పణలో అండ్ 10వ భాగం కంటే ఈ శరీరం ఆ సంపాదిస్తున్న ఈ శరీరమే గొప్పది. ఈ శరీరమే గొప్పది. కనుక ఈ శరీరాన్ని మనం ఏం చేయాలి? సజీవ యాగంగా దేవునికి మన అవయవాలను ఎలాగ అర్పించాలన్నాడు? నీతి సాధనాలుగా మీ అవయవాలను దేవునికి అర్పించండి. దుర్నీతి సాధనాలుగా కాదు, నీతి సాధనములుగా. యోహాను పత్రికలో ఉంటుంది. ఆ నీతి సాధనములుగా మన అవయవాలను దేవునికి అర్పించేవారుగా ఉంటారని, సజీవ యాగంగా మన శరీరాన్ని అంతటిని అని దేవునికి అర్పణ చేసి బిడ్డలుగా ఉంటారని ఆశిస్తూ దేవుడి కొద్ది వాక్యాన్ని ఆయన మిత్రులు ఆశీర్వదించి దీవించిన కనుక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తున్నారు. మహానద్ర మహాగడ్డ సర్వసృష్టి ఆధారభూతులైన మా తండ్రి, ప్రభుని బిడ్డలైన వారంతా నీ మాటలు అన్నారు. శాస్త్రం నీతి కంటే, నువ్వు పరిశీల నీతి కంటే, నిన్ను వెతుకుతున్న నీ బిడ్డలమైన మా నీతి అధికంగా ఉండాలి. అలా ఉండాలంటే కష్టార్జితంలో భాగం ఇవ్వడమే కాక కష్టపడుతున్న ఈ శరీరాన్ని నీకు అర్పించాలని బిడ్డలైన వారందరికీ తెలియజేశాను. ఎంతమంది విని గ్రహిస్తున్నారో నాకు తెలియదు, కానీ నేను ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. కష్టపడిన వాక్యాన్ని దృష్టిగా చెందుకోకుండా నీరు కట్టి ఫలింపు దయచేయమని, నేను వచ్చే కాలానికి ఫలభరితమైన జీవితాలు మా సంఘం ద్వారా అందాలి. సంఘాన్ని అభివృద్ధి పరచండి, నానాటికి విస్తరింప చేయమని, సమస్త బిడ్డల అధికారాలను మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ శత్రు సమూహాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తే కొద్ది ప్రార్థన నజరేసు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.